పెద్దలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా! పరిపాలన ఎలా ఉంది అసలు మీకు? నాకు తెలిసినంత వరకు సార్ రాయలసీమకు ఏమీ లేదు సార్. నేను ఇప్పుడు 8 ప్రభుత్వాలకు ఓటేసి ఉన్నాను సార్. రాయలసీమకు ఏ ఒక్క ఇది నాకు దృష్టిలో పళ్ళ అభివృద్ధికి. ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తుండే దాన్ని బేస్ చేసుకుంటే ఈ మహర్దశ పట్టే దశలో ఉండదు అనేసి నా ఒపీనియన్. గత ప్రభుత్వంలో అసలు ఆ అభివృద్ధి అంటే ఏంది అనేది కూడా తెలియదు. ఏ పని చేస్తే అభివృద్ధి అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా చేసేది. అదే మావిగన్ అంటా ఉన్నాడు. వాడు ఏమన్నా మనిషా పశువా ఏం తింటాడు? వాడు కడుపు కన్నమా గడ్డ చెప్పండి. ప్రజా జీవితానికి ఎటువంటి భంగం లేకుండా హ్యాపీగా జరిగే గవర్నమెంట్ ఒక తెలుగుదేశం గవర్నమెంట్ మాత్రమే. పెద్దలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా! పరిపాలన ఎలా ఉంది అసలు మీకు? పరిపాలన విషయం గురించి చెప్తే ఇప్పుడు తీసుకున్న డెసిషన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశలో ఉంది. కాబట్టిందని ఈ అభివృద్ధి అనేది ఇప్పుడు చూడలేము. నిదానం మీద ఫౌండేషన్ వేస్తున్నారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం. దీని మూలంగా భవిష్యత్తులో మంచి ఇదిగా రావచ్చునని నా అభిప్రాయం. అది కంటిన్యూగా కొనసాగితే బెస్ట్. మరి ముఖ్యంగా ఇప్పుడు చూస్తే రాయలసీమకు సంబంధించి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎక్కువ ఎవరు మేలు చేశారంటే ఏం చెబుతాను? నాకు తెలిసినంత వరకు సార్ రాయలసీమకు ఏమీ లేదు సార్. నేను ఇప్పుడు 8 ప్రభుత్వాలకు ఓటేసి ఉన్నాను సార్. రాయలసీమకు ఏ ఒక్క ఇది నాకు దృష్టిలో పళ్ళ అభివృద్ధికి. ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తుండే దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు పేపర్లు చదువుతూ ఉంటే దీనిలో చూస్తూ ఉంటే మహర్దశ పట్టే దశలో ఉండదు అనేసి నా ఒపీనియన్. ఏంటి ఏ రకంగా ఏ అంశాలు తీసుకొస్తుంది రాయలసీమకి? నీళ్ళు అంటారు అనుసంధానం చేయడం, నదులు నదుల యొక్క అనుసంధానం చేస్తూ వాటర్ సోర్సెస్ను ఇది చేస్తున్నారు. అది ఉంటేనే రైతు బాగుపడతాడు. రాయలసీమ రాయలసీమలో వచ్చిన నీటి ఎద్దడి ఎక్కువ. నాకు తెలిసినంత వరకు నీటి ఎద్దడి ఎక్కువ ఉండదు. అలాంటప్పుడు ఈ నదుల అనుసంధానం మూలంగా బాగుపడుతుందని ఒక అభిప్రాయం. రెండోది వచ్చి పరిశ్రమలు ఏదో తెస్తున్నాను అంటున్నారు ఇప్పుడు పేపర్లో చూస్తూ ఉంటే. అవి కానీ వచ్చినాయంటే ఫ్యూచర్ బాగుంటుందని నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మీకు బాగా నచ్చిన అంశాలు అంటే ఏ రంగానికి బాగా ఉంది, ఈ రంగంలో బాగా చేస్తున్న రంగాలు ఏంటి మీకు నచ్చిన అంశాలు? నాకు నచ్చినటువంటి అంశాలు ఏదంటే మొట్టమొదటి విద్య సార్. విద్యలో పెను మార్పులు తీసుకొస్తున్నారు ఇప్పుడు. అది పిల్లల యొక్క భవిష్యత్తుకు చాలా ఫౌండేషన్. అసలు వాళ్ళే భావి తరాలు వాళ్ళకు మంచి జరుగుతుందని చాలా నాకు ఒపీనియన్ ఏర్పడుతూ ఉండదు సార్. నాకు మాత్రం చదువులో తీసుకొస్తుండే మార్పు. అవును సార్, ఇదంతా ఉంది. ఉద్యోగాలు అంటారా, ఇప్పుడు చూస్తామో లేదో నాకు తెలియదు. ఫ్యాక్టరీలో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ప్రతి కంట్రీకి పోయి శ్రమ పడుతూ ఉంటారు. అవి వచ్చి ఫౌండేషన్ కూడా కొన్ని అయిపోయి ఉన్నాయి. అవి అయ్యే దానివల్ల మూలంగా ఏం జరుగుతుందంటే కంపల్సరిగా ఉద్యోగ అవకాశాలు కలుగుతుంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు చదువుని అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించింది ముందుకు చదువులు వేరు సార్. ఇప్పుడు టెక్నాలజీ పరమైనటువంటి విద్య వచ్చి ఉండదు కాబట్టి కంపల్సరిగా వీళ్ళని ఆ దిశగా ఫౌండేషన్ జరుగుతూ ఉంది పిల్లలలో. అది వచ్చి అది కంపల్సరిగా డెవలప్ అవ్వచ్చు అనేసి. అవునండి. అంటే ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి పనితీరులో అసలు ఏమైనా పోలికలు ఉన్నాయా? ఎవరి పరిపాలన మీకు నచ్చింది? ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తుండే విధానాన్ని నేను లైక్ చేస్తాను సార్. గత ప్రభుత్వాలు వద్దులండి, అది రాజకీయాలతో ఒకరికొకరికో ఇది చేసుకుని ద్వేషంతో. నా ఉద్దేశము చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేసినట్టు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం దాన్ని అట్నే కంటిన్యూషన్ చేసి ఉంటే మంచి క్రెడిట్ గత ప్రభుత్వానికి వచ్చి ఉంటుంది. వాళ్ళు దాన్ని రాజకీయ దీంతో దురుద్దేశం చేసిన దానివల్ల ఇప్పుడు తిరిగి ప్రారంభం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఇప్పుడు ప్రభుత్వం నాకు మేలు అనిపిస్తుంది అంతే. మరి ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర రాజధాని గురించి మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర రాజధాని అసలు మద్రాసు నుంచి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు మద్రాసు వాళ్ళు ఒక మాట అన్నారు. అప్పుడు ఏమయ్యా మా ఆంధ్ర వాళ్ళే మూలంగానే కదా మద్రాసు అనేది అభివృద్ధి చెందింది. ఇప్పుడు వచ్చి దాంట్లో కూడా మాకు భాగం వేయండి అని అప్పుడు వాళ్ళు అన్ని మాట ఏమంటే మీరు ఇక్కడే ఉండండి, తినండి, మిమ్మల్ని వద్దనేది లేదు కదా, మీరయ్యి మేము సపరేట్గా పోతున్నాం కాబట్టి మీరు వెళ్ళిపోవడం, మీకు సపరేట్ రాజధాని కట్టుకోండి అన్నారు. సరే, సపరేట్ రాజధాని అప్పటి నుంచి సార్ కరెక్ట్ అయినటువంటి రాజధాని మనకు లేకుండా పోయింది. ఇప్పుడు రాజధాని ఫౌండేషన్ ఇప్పుడు దాన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు మాటలు వినబడతా ఉంటే మాకేమనిపిస్తుంది అంటే గొప్పది అవుతుందేమో నేను ఒక ఆశ. అమరావతి గురించి బాగా ఇది అవుతూ ఉండదు సార్, క్లిక్ అవుతూ ఉండదు.
మరి మావిగన్ గురించి అన్నారు మీరు, మావిగన్ అనేటువంటి ప్రతిపాదన గురించి. ఇది సార్ ఈ ఒకప్పుడు మావిగన్ అంటాడు, ఇంకొక పక్క వచ్చిందని 3 రాజధానులు అంటాడు, మళ్ళీ తిరిగిందని ఇప్పుడు విజయవాడ అంటున్నాడు. ఏది నిలకడలేని మాటలతో వద్దు సార్, డెవలపే మనకు కావాల్సింది. అమరావతికి మీ మద్దతా? ఎస్, అమరావతి సార్. ఓకే, మావిగన్ వద్దు. ఎప్పుడైనా కానీ 75% దగ్గర రీచ్ అవుతూ ఉంటుంది మన రాజధాని. ఆ 75% అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా మారుస్తామంటే ఎంత లాసు, ఎంత ఇది. దీన్నే డెవలప్ చేయండి, ఆ ప్రభుత్వం వచ్చిన కూడా చేయండి, మా ప్రజా ధనము దుర్వినియోగం కాకుండా ఉంటుంది అనేసి. 75% అయిపోవచ్చిందంట, రీచ్ అవుతుందా? ఎస్, తప్పకుండా అవుతుంది సార్, అవుతుంది. నా పూర్తి అభిప్రాయం అది. ఇప్పుడు అంటే నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇప్పుడు అక్కడ గమనిస్తున్నారా? చూస్తా, ఈ పేపర్లనే సార్, మేము ఆడకపోతున్నాం సార్ అమరావతికి. ఈ పేపర్లలో చూస్తూ ఉంటే అటు అనిపోయి ప్రతి దాన్ని చూస్తూ ఉన్నాము. ప్రతి ప్రభుత్వంలోనూ విమర్శనాత్మకంగా ఉంది, డెవలప్ చేసి దాన్ని ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది సార్ మాకు. అవును సార్. సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు అంటారా, ఈ ఓటర్ల కోసము ఏమేమో చేస్తూ ఉంటారు. సంక్షేమ పథకాలకు పోయిన ప్రభుత్వం వచ్చిందని లక్షలు అప్పు చేసి పెట్టేసింది, మన లక్షల కోట్లు. ఇవ్వండి, మేము కాదనలేదు. ఇన్కమ్ లేకుండా వాళ్ళకి ఇవ్వడం అనేది బాగలేదు కదా సార్. ఈ పేపర్లో చూస్తూ ఉంటే అప్పుడు మీద ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ మంచి స్థాయిలో వస్తూ ఉండదు. ఇప్పుడు మనకు ఇంకా స్టాండర్డ్ కాకుండానే వస్తూ ఉండదు. అదే స్టాండర్డ్ అయిపోతే మనం అనుకుని ఏ సంక్షేమ పథకమైన కూడా పెట్టండి, ప్రజల కోసమే కదా. ఆ ప్రజల కోసం మనం పెట్టాలని చెప్పి అనుకున్నప్పుడు ఇన్కమ్ సోర్సెస్ కావాలా. ఆ ఇన్కమ్ సోర్సెస్ ని ఇప్పుడు డెవలప్ చేస్తూ ఉండదు ఈ ప్రభుత్వం. సంక్షేమ పథకాలు ఒక్కటి కాడ నిలుపు లేకుండా వస్తూ ఉండదు. అప్పుడు మీద ఎక్కువగానే వస్తూ ఉండదు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి రీఎంబర్స్మెంట్ చేస్తానంటున్నారు. అది కానీ వచ్చేసిందంటే పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని నా ఉద్దేశం. అది చేయనండి. సంక్షేమ పథకాలు వద్దు అనే దానికి తప్పు, వద్దు అనడం కూడా ఎవరికి హక్కు లేదు. చేయనండి, అది బాగుంటుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ పనితీరు చూస్తుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా, ఎలా ఉంది ఇప్పుడు పనితీరు ప్రభుత్వం? బాగానే ఉంది. మనకు రోడ్స్ వేసారు కొత్తగా. మన ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ జాయిన్ ఉన్న ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఇంత ముందు లాగా లేకుండా మన బాగానే అభివృద్ధిగా ఉంది మనకి. అది కాకుండా ఇప్పుడు వచ్చే స్కీమ్స్ కూడా పర్లే. ఇది లేబర్ పెరుగుతుంది, ఆల్మోస్ట్ ఏం లేదు. ప్రెసెంట్ అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఈ ప్రభుత్వంలో ఇంకా రోడ్స్ గీడ్స్ కొద్దిగా బాగా చేశారు కాబట్టి కొద్దిగా డెవలప్మెంట్ కనిపిస్తుంది మనకి. మొన్నటి వరకు చూసుకున్నారంటే గాంధీ రోడ్ కానీ, మనకి ఎంఎస్ఆర్ సర్కిల్ కానీ అవి అలానే ఉండేవి 40-50 years నుంచి. కానీ ఈ మధ్యలో మనకి మొత్తం రోడ్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా అభివృద్ధి కొద్దిగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఆయన పనితీరు అయితే అద్భుతంగా ఎప్పటికైనా ఉంటుంది, బాగుంటుంది. మాకు నచ్చింది కాబట్టి ఓటేసి గెలిపించినాము. గెలిపించుకున్న దాని తగ్గట్టుగానే పనిచేస్తున్నాం. మరి ఇప్పుడు 100% చేస్తాను. మీకు నచ్చిన అంశాలు ఏంటంటే ప్రస్తుతం అంత బాగా పనిచేస్తున్నారు కదా, ఏ రంగాల్లో బాగా పనిచేస్తుంది, మీకు నచ్చింది ఏంటి? ఆయన పెట్టుబడులు తేవడం కానీ విదేశాల నుండి, తర్వాత ఏ సంస్థను ఏ విధంగా నడపాలనేది ఆయనకు చాలా పట్టు ఉంటుంది అన్నమాట. ప్రతి దాని మీద, ప్రతి శాఖ మీద. కాబట్టి వాళ్ళ మంత్రులు కూడా వాళ్ళ శాఖల మీద పట్టుతోనే చేస్తారు పని. మిగతా వాళ్ళ మాదిరి ఒక శాఖ అయితే ఇంకో శాఖను గెలకడం అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళే బాగా సమర్థవంతంగా చేస్తూ ఉంటారు. మీ స్థానికంగా ఏమైనా అభివృద్ధి జరిగాయి మీ మైదుకూరు పట్టణానికి సంబంధించి? మా మైదుకూరులో మొన్నటి వరకు రోడ్డు చూసినా దిబ్బలు ఉన్నట్టు గుంతలు తప్ప ఏది ఉండేది కాదు. ఈ రోజు ఏ రోడ్ అయినా చూసుకోండి, ప్రతిదీ మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను. ఒక డ్రైనేజ్ కానీ, ఒక పూడికలు తీపియడం కానీ, కాలువలలో ప్రతిదీ అద్భుతంగా చేస్తాను. మరి ఇప్పుడు గత ప్రభుత్వానికి ఎప్పటికైనా తేడాలు ఉన్నాయన్న? మరి చాలా తేడా ఉంది. గత ప్రభుత్వంలో అసలు అభివృద్ధి అంటే ఏంది అనేది కూడా తెలియదు. ఏ పని చేస్తే అభివృద్ధి అనేది వాళ్ళకి తెలుస్తే కదా చేసేది. ఆ విధంగా వాళ్ళకే తెలియదు, ఇంకా ప్రజలకు ఏం చేస్తారు వాళ్ళు. అయితే కంపెనీలు, పెట్టుబడులు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? మాకు తెలిసి బాగానే వస్తున్నాయి. అమరావతి అనేది ఒక తలకాయ లాంటిది రాష్ట్రానికి. ఒక గత 5 ఏళ్లలో మన తలకాయ ఆడుంది అనేది మనకు తెలియదు. ఈ రోజు అమరావతి అనేది ఖచ్చితంగా మన తలకాయ అనేది ఉంది. దానికి కారణం ఎవరు? గత ప్రభుత్వంలో ఏం చెప్పిండ్రు? 3 రాజధానులు అన్నారు. ఒక్క చాటన ఒక ఇటుక వేసిండ్రా? లేదు. ఎందుకంటే మాటలు నడుపుతా వచ్చిండ్రు. ఈ పొద్దు మళ్ళీ మావిగన్ అంటారు. మావిగన్ గురించి ఏమంటారు? మొత్తానికి ఇప్పుడు ఆయన అయితే డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతికి అన్నోళ్ళు చంద్రబాబు నాయుడు కోటేయండి, మావిగన్ నాకు కోటేయండి ఎలక్షన్. అతను ఒక క్వశ్చన్ వేసిండు, మావిగన్కు ఏ బస్సు ఎక్కాలి అని. దానికి సమాధానం చెప్పమనండి సరిపోతుంది.
నేను వాళ్ళకి క్వశ్చన్ చేస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక చోటే డబ్బులు అన్ని లక్షల కోట్లు అప్పులు చేసి మరి ఖర్చు పెడుతున్నారు, ఇదైతే తక్కువ బడ్జెట్ లో అయిపోయింది, ప్రజాధనాన్ని మేము కాపాడతాం అని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. ఏ విధంగా ఇన్నాళ్ళ నుంచి ఎందుకు ఊరుకున్నారా? మరి ఆ ప్రభుత్వంలో చేయొచ్చు కదా, 5 ఏళ్ళు ఉన్నారు కదా, మరి ఏ విధంగా సైకి ఉన్నారు? ఒక్కసాటన్న పని జరిగిందా రాజధాని గురించి? ఇప్పుడు మీ ఇంటికి రావాలంటే ఇండ్లు అనేది ఉండాలి కదా నీకు. రాజధాని అనేది మన ఇండ్ల నుంచి ఏదైనా పెట్టుబడులు రావాలంటే రాజధానికి వస్తారు, వాస్తవమా? లేకపోతే ఆడకట్టి ఆడ కూర్చొని మాట్లాడు, దానికంటూ ఒక ప్లేస్ ఉంటుంది కదా, దాన్నే రాజధాని అంటాం నాకు తెలిసినంత వరకు. మరి అది అనేదే లేకుండా 5 ఏళ్ళు పరిపాలించింది. మరి ఏం పెట్టుబడులు వచ్చినాయి, ఏం చేసిండ్రు అభివృద్ధి చెప్పండి? దేనివల్ల అభివృద్ధి జరగలేదంటే మనకంటే ఒక రాజధాని అనేది లేదు కాబట్టి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా వచ్చి పెట్టలేదు. అంటే మీకు గత ప్రభుత్వంలో నచ్చింది, ఈ ప్రభుత్వంలో బాగా నచ్చిన అంశాలు ఏంటండి? గత ప్రభుత్వంలో వాళ్ళు కక్ష సాధింపులు, వాళ్ళ దౌర్జన్యాలు తప్ప వేరేదేం జరగలేదు. ఈ ప్రభుత్వంలో పక్క దేశాల నుండి మంచి మంచి పెట్టుబడులు వస్తానే లేదా? మరి అదే కదా మనకు కావాల్సింది. గూగుల్ డేటా సెంటర్ అంటే సంథింగ్ అన్ని నాకైతే మతికుండవు, చాలా మటుకు వస్తాయి. మీరు సర్వే చేస్తాను కాబట్టి ఏం వస్తాయని మాకన్నా మీకు బాగా తెలుస్తుంది. మరి స్థానికంగా ఎట్లుందో చెప్తారని. మా స్థానికంగా అయితే ఇక్కడ మన మున్సిపాలిటీ అయితే బాగా అభివృద్ధికి వచ్చింది. ఊర్లో పరంగా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అద్భుతంగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ సూపర్ గా ఉంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. మాక్సిమం చేస్తా ఉన్నారు, ఇంకా చేస్తారు. ఈ ఏరియా అభివృద్ధి చెందిందా? చేస్తున్నారు, ఎంత ఉంది. మెయిన్ ఏమంటే అప్పుడు పుణ్యాత్ముడు చేసిన భూములు తగరాలు కొన్ని ఉన్నాయి. ఈయన కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవి కొంచెం రెడీ అవుతా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ గా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? నెరవేరుస్తుండే సార్. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, కూటమి ప్రభుత్వ పాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందంటే ఈ మహిళల్ని మన భారతదేశంలో ఎవరైనా ఈ మారి తిట్టిస్తారా? పచ్చిబూతులు తిట్టిస్తారు. ఆయన ప్రోత్సహిస్తా ఉన్నాడు అంటే ఇంక ఆయన ఏం బాగుండదు. మావిగన్ అంటా ఉన్నాడు, వాడు ఏమన్నా మనిషి పశువా, ఏం తింటాడు వాడు? కడుపు కన్నమా గడ్డ చెప్పండి. చంద్రబాబు గారి పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? చంద్రబాబు ప్రపంచంలోనే నెంబర్ 1 చంద్రబాబు. కాకపోతే ఆయన దురదృష్టము ప్రధానమంత్రి కాలేకపోయినాడు, కానీ లేదంటే 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? 2 ఏళ్ళ ప్రభుత్వంలో ఏం ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది మనకు ఇబ్బంది లేదు, కానీ అప్పుడు కానీ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏమేమి పథకాలు అందుతున్నాయి మీకు? అన్ని పథకాలు అంతా ఉన్నాయి, ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా? అన్ని అంతా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటుందా? చేస్తా ఉన్నారు, కానీ ఓపిక నిదానంగా చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, లేకపోతే చంద్రబాబు గారి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు బాగుంది. రోడ్లు, దారులు, ఇండ్లు, మొత్తానికి దారులు వార్తు కైగాడి దారులు లేకుండా కూడా దారులు బాగున్నాయి. బాగుందండి, పెద్దగా ప్రజలకు ఇబ్బంది లేదు. ప్రకృతి సహకరిస్తూ ఉంది. గవర్నమెంట్ పరంగా ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే పథకాలు చాలా వస్తున్నాయి కదా, వాళ్ళు ఇచ్చిన తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభవ కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, ఇవన్నీ అందుతున్నాయి కదా. అందుతున్నాయి, ప్రజలకు అర్హత ఉండే వాళ్ళకి అందుతుంది. మెహర్బానీలు జరగవు. ఈయన ఫ్యూచర్ ప్లానింగ్. శాంతి భద్రతల విషయంలో ఏ ప్రభుత్వం బాగుంది? శాంతి భద్రతల విషయం తీసుకుంటే తెలుగుదేశం మెయింటెనెన్స్ ఎప్పుడు ఎవరు చేయలేరు, అది కన్ఫామ్. ప్రజా జీవితానికి ఎటువంటి భంగం లేకుండా హ్యాపీగా జరిగే గవర్నమెంట్ ఒక తెలుగుదేశం గవర్నమెంట్ మాత్రమే. అది ఇక్కడని కాదు, ఎంత అలిగేషన్ ఉన్న ఏరియాలో కూడా తెలుగుదేశం శాంతి భద్రతల విషయంలో కాంప్రమైజ్ కాదు. మీ నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే ఏం చెప్తారు? చాలా బాగుంది, మాక్సిమం చేస్తున్నారు. ఒకటి చేస్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు, ఒకటి అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంతకు ముందు చెప్పాలంటే ఏం అభివృద్ధి ఏం లేదు, ఏం ముందుకు సాగలేదు, రోడ్డు పని కానీ ఏది కానీ చేయలేదు. ఇప్పుడు ఒకటి చేస్తా ఉన్నారు గురుజాల రెడ్డి నాయుడు గారు. టీడీపీ పరిపాలన బాగుంది. ఇప్పుడు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమకి ఎవరు ఎక్కువ మేలు చేశారంటే మీరేం చెబుతారు? చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి చేసింది, ముక్కాల భాగం చంద్రబాబు నాయుడు గారే. రాయలసీమ కానీ హైదరాబాద్ కానీ డెవలప్ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకని అంత బలంగా ఆయన పేరు చూస్తున్నారు మీరు? ఒకప్పట్లో హైదరాబాద్ సిటీలో సర్వీస్ రోడ్డు, అవుట్ రోడ్, రింగ్ రోడ్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి రింగ్ రోడ్లన్నీ వేయించింది ఆయనే. వైఎస్ కాంగ్రెస్ పీరియడ్లో ఏమి అభివృద్ధి ఏమి చేయలేదు వాళ్ళు. ఈయన వచ్చి హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ వచ్చినాక ఒకటి చేస్తూ ఉన్నారు. రోడ్డు పరిపాలన కానీ అభివృద్ధి కానీ మంచిది కానీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫీల్డ్లో చేయలేదు కదా. రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తానంటే ఆయన రోడ్డు పరిపాలన బాగా చేసినారు. ఎడ్యుకేషను, మళ్ళీ ఈ స్కూలు, ఈ రోడ్డు, ఇదన్నీ బాగా చేసింది చంద్రబాబు నాయుడు గారే. టీడీపీ వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఏం చేయలేదు వాళ్ళు. మీ చిత్తూరులో కూడా రోడ్ల విషయం అన్ని కూడా కొత్తగా వచ్చాయంటారా? అదంతా చేస్తున్నారు కదా. ఒక రాయలసీమ చిత్తూరు వాసిగా చెప్పండి, మీరు రాజధానికి సంబంధించి మీరు దేనికి మద్దతు ఇస్తారు? అమరావతికే లేకపోతే మావిగన్కే? అమరావతి. మావిగన్ గురించి ఏం చెబుతారు? విన్నారా మావిగన్? విన్నాను, కానీ అమరావతి డెవలప్ అయితే ఇంకా ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి అంతా పని వస్తుంది, పని దొరుకుతుంది. ఆంధ్రాలో వాళ్ళు బయట పోవాల్సిన అవసరం లేదు.
ఆంధ్ర డెవలప్మెంట్ అయితే లోకల్ ఉండే వాళ్ళు ఎందుకు బయటపోతారు? ఇక్కడి నుంచి బెంగళూరు పోయి పని చేస్తున్నారు మన చదివిన వాళ్ళు విద్యార్థులు. ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే ఇక్కడే వాళ్ళు పని ఎత్తుకోవచ్చు కదా.